బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిగా సోమనాథ ఆలయం మాట్లాడుకున్నాం. రెండవది ఏదండి, ఏం దర్శించుకోవాలి? శ్రీశైలే మల్లికార్జునం. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి. అయితే శ్రీశైలంలో విశేషం ఏంటంటే అయ్యవారు జ్యోతిర్లింగ స్వరూపుడైతే అమ్మవారేమో శక్తి స్వరూపిణి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబిక కూడా ఇక్కడే ఉన్నది. రెండు ప్రత్యేకమైన గాథలుగానే కనిపిస్తాయి. ఈ శ్రీశైలానికి ప్రత్యేకంగా ఏంటంటే శ్రీశైలపు పూర్వగాథ ఏం చెప్పాలి మనం. శిలాదుడు అనేటువంటి ఒక మహర్షి ఎంతో తపస్సు చేసి శివప్రసాదక 2 కుమారులను పొందాడు. 2 కుమారులలో మొదటివాడు నందీశ్వరుడు, రెండోవాడు పర్వతుడు. ఈ కుమారులిద్దరూ కూడా ఎంతో తపస్సు చేసి పరమేశ్వరుడు కోసం నందీశ్వరుడు ప్రమదాధిపత్యాన్ని, ప్రమథగణాలలో మొట్టమొదటి అధిపతిగాను, తర్వాత శివవాహకత్వాన్ని పొందాడు. శివుని శివవాహన సేవని పొందాడు. ఆయన ఎప్పుడు శివుడు ఎక్కడ ఉంటాడు అంటే నందీశ్వరుడే. వాటిని పొందితే పర్వతుడు అనేవాడు తన ఒక పర్వతంగా ఉంటానని, తన మీద భగవంతుడు వెలిసి ఉండాలని అమ్మతో సహా కోరుకున్నాడు. ఆ పర్వతుడే, శిలాదుని కుమారుడైన పర్వతుడే ఈ శ్రీపర్వతంగా చెప్పబడతాడు. తర్వాత అది శ్రీశైలంగా మారి. అయితే శివపార్వతులిద్దరూ కుమారులకి వివాహం చేయాలనుకున్నారు, వినాయకుడికి కుమారస్వామికి. అయితే ఎవరికి ముందు వివాహం చేయాలి అనేది ఒక ప్రశ్న వచ్చింది. నాకు ముందు వివాహం, నీకు ముందు వివాహం, ఇలా వాదనలు వచ్చినాయి. భూప్రదక్షిణం చేసి రండి, వివాహం చేసుకుందరు, కానీ ఎవరైనా ఒకసారి యాత్ర చేసి రావాలనేసరికి కుమారస్వామి నెమలనెక్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఒక కథ చెప్తారు. వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళలేడు. ఈయన ఏం చేశాడు, ఈయనకి పూర్వం తెలుసు, ఒక ఐడియా ఉంది. అదే కదా, అమ్మా నాన్నలకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినాడు అంతే. దాంతో వీళ్ళు ఏం చేశారు, గణపతికి సిద్ధి బుద్ధులతోటి వివాహం జరిపించారని. నిజానికి బ్రహ్మచారిగా చెప్పుకుంటాం మనం. ఆయన బ్రహ్మచారి, ఈయన బ్రహ్మచారి, కానీ వీళ్ళకి వివాహాలు ఉన్నట్టు, వీళ్ళతో కొన్ని శక్తులు ఉన్నట్టు చెప్పుకుంటాం. ఆ చెప్పుకున్న గాథల్లో గాథ అన్నమాట ఇది. వివాహం, అన్నగారి వివాహం జరిగిపోయిందని తెలిసేసరికి కుమారస్వామికి కోపం వచ్చింది. ఆయన అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే దారిలో ఈ పర్వతం మీద ఆయన ఆగాడట. క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతూ ఇక్కడ ఆగాడు శ్రీశైలంలో. ఈ కొండ మీద ఆగాడు. ఈ శ్రీగిరి అప్పుడు పర్వతుడు కదా అక్కడ వెలిసి ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు పార్వతీదేవి కుమారుణ్ణి ఒప్పించటానికి, బతిమలాడడానికి ఆమె వెళ్ళింది అక్కడికి. ఆమె ఎప్పటికీ రాకపోయేసరికి పరమేశ్వరుడు కూడా అక్కడికి వెళ్ళాడు. ఆయన వెనక్కి తిరిగి కైలాసానికి రానన్నాడని ఆమె అక్కడ ఉండిపోయింది. ఆమె అక్కడ ఉండిపోయింది కాబట్టి ఈయన కూడా అక్కడే ఉన్నాడు. ఓహో, అట్లా వాళ్ళిద్దరూ ఈ కొండ మీద కొలువై ఉండటం మొదలుపెట్టారు. కైలాసం కంటే శ్రీశైలమే బాగుందని వాడు అన్నట్ట పరమేశ్వరుడు ఒక సందర్భంలో. శివపురాణంలో ఒక వాక్యం ఇది చెప్తారు. ఆ శివపురాణ అంతర్గతమైన గాథల్లోనే ఇది మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ వెలిసి ఉండడానికి, వెలవడానికి ఇంకా ప్రత్యేకమైన గాథలు కొన్ని చెప్పబడతాయి. అమ్మవారు దీనికి ముందు దేవి భాగవతంలో కథ చెప్తారు. అరుణుడు అనే ఒక రాక్షసుడు తీవ్ర గాయత్రి జపంతో ఎన్నో శక్తులు సంపాదించుకుని అతను ఎవరి వలన మరణం లేకుండా వరం పొందాడు. ఎలా అడిగాడు వరము? ద్విపాత్తులు చతుష్పాత్తులతోటి మరణం లేదు. ద్విపాత్తులు అంటే 2 పాదాలు కలిగిన వాళ్ళు, మానవులు, దేవతలు, కిన్నర్లు, కింపురుషులు సమస్తమైన వాళ్ళు ద్విపాత్తులే. దైవాలందరూ కూడా 2 కాళ్ళు ఉన్నవాళ్ళే, 2 పాదాల వాళ్ళే. చతుష్పాత్తులు అంటే జంతువులు, 4 పాదాలు ఉన్నవి. జంతువుల వల్ల మరణం లేదు, మనుషుల వల్ల లేదు. ఇలా 2 పాదాలు ఉన్నాయి, ఎవరి వల్ల మరణం లేకుండా వరం పొంది ఉన్నాడు. పొంది ఉండి చాలా తీవ్రంగా ఈ దేవతల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు. వీళ్ళు ఏం తెలుసుకున్నారు, ఏమిటి వీడి శక్తి అంటే గాయత్రి వాడి శక్తి. అతను తీవ్రమైన గాయత్రి జపంలో ఉండేవాడు. గాయత్రి అతన్ని సర్వ విధాలా రక్షించేది. వీడు రాక్షసుడు కదా అని వాడిని వదిలిపెట్టదు దైవం. అతను చెడ్డ పనులు చేసినా, ఏం చేసినా సరే వాడి జపమే, వాడి తపస్సే వాడికి రక్షణ. అదేలేండి, అంతే. ఇంకా వాడు చెడ్డవాడు మంచివాడు నీకు ప్రపంచానికి దైవానికి అక్కర్లా. ఆరాధకుడు ఎవడైనా సరే వాడిని కరుణించడమే దైవం యొక్క లక్షణం.
అయితే ఎలాగైనా వీడి నుంచి గాయత్రిని తొలగించాలని దేవతలు ఆలోచించుకుని బృహస్పతిని పంపించారు. ఆయన సంధ్య వార్చుకుంటున్నాడు కూర్చుని అరుణుడు. బృహస్పతి వెళ్ళి పలకరించాడు, నువ్వు నేను అన్నదమ్ములం లాంటి వాళ్ళం, అంటే నీతోనూ అన్నదమ్ములం ఏంటి, మేము రాక్షసులం, నేనేమో రాక్షసుణ్ణి, నువ్వేమో దైవగురువి, అంటే అట్లా కాదు, నువ్వు గాయత్రి చేస్తావు, నేను గాయత్రి చేస్తాను, నాది గాయత్రి మంత్రమే, నీది గాయత్రి, మనిద్దరము గాయత్రి మంత్రం వల్ల సోదరులం అయ్యాం, మేము మీరు సోదరులం అన్నాడు బృహస్పతి. అరుణుడికి నచ్చల, నీతో నన్ను సమానం చేసేది నాకు అక్కర్లేదని గాయత్రిని వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే గాయత్రి జపం లేదో అమ్మ తన చెయ్యి అతని నెత్తి మీద నుంచి తీసేసింది. అంతేగా, రక్షణ లేదు ఇంకా. ఇప్పుడు అరుణుడిని జయించడం సులువు. ఇప్పుడు ఏం చేయాలి? ద్విపాత్తులు కుదరరు, చతుష్పాత్తులు కుదరరు. అమ్మవారు ద్విపాత్తు, ఆమె యొక్క వాహనం సింహమేమో చతుష్పాత్తు. ఇప్పుడు ఇంకొక దాన్ని చూడాలి. ఏం చేసింది అమ్మ? భ్రమర స్వరూపాన్ని పొందింది. భ్రమరము షట్పాత్తు, 6 కాళ్ళు ఉంటాయి భ్రమరానికి. తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి. షట్పది అంటారు దాన్ని. షట్పదము అంటే 6 పాదాలు ఉన్నది. కొన్ని లక్షల భ్రమరాలు వచ్చి అరుణుణ్ణి అతని సైన్యాన్ని సంహరించింది. అమ్మవారు భ్రమరవాసిని స్వరూపంతో వింధ్యాటవిలో వెలిసి ఉన్నదని చెప్తారు. ఆవిడే శ్రీశైలంలో భ్రమరాంబికగా ఉన్నది. ఓహో, ఆమె ఉంది. అయితే ఈ భ్రమరాంబికగా ఉన్నదానికి ఇంకా చిత్రమైన గాథలు ఇంకా కొన్ని చెప్తారు. ఈ ప్రాంతానికి ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి కుమార్తె కలిగింది. కుమార్తె కలిగితే కుమార్తెకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాడు. 14 ఏళ్ల తర్వాత యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే అప్పుడు 2 ఈ 14 కలిపి 16 సంవత్సరాలు అయిందా వయసు. ఈ 16 ఏళ్ల కన్యని ఇంట్లో చూసి ఆయన ఆమెను మోహించి సొంత కూతురు వెనకాల పడ్డాడు. పడేసరికల్లా ఆమె పరిగెత్తి పారిపోయింది. పరిగెత్తేసింది అమ్మాయి. పరిగెత్తి కృష్ణలో దూకపోయిందట. కృష్ణానది పక్కనే కదా ఉంది. దూకపోయేసరికల్లా కృష్ణ నీరు వదిలేసి దారిచ్చేసిందట. నీరు లేదు. అప్పుడు ఆమెకి ఏం చేయలేక ఆ తండ్రిని, నువ్వు పచ్చల బండగా పడుండు ఇందులో అని శపించిందట. ఈ పైనుంచి ఆమెను పట్టుకోవడానికి దూకిన రాజు పచ్చటి బండగా మారి కృష్ణానదిలో పడిపోయాడు. పాతాళగంగలో నీరు పచ్చగా ఉంటుంది. శ్రీశైలంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఆకుపచ్చగా పసుపచ్చగా కనిపిస్తాయి, నీరు పచ్చగా ఉంటాయి. ఆ పచ్చల బండగా మారింది ఈ రాజు. ఆ కుమార్తె అయిన చంద్రావతి ఈ తండ్రి బండగా పడిపోయాక పరిగెత్తుకుంటూ శ్రీశైలం కొండ మీదకి వెళ్ళిపోయింది. శివుణ్ణి విశేషంగా సేవించేదట. మల్లెలతోటి ఆయన్ని అర్చించేది. అందుకనే ఆయన శ్రీశైల మల్లికార్జునుడు అయ్యాడు. అంతే. ఆ తర్వాత ఈమె తననికి కూడా తను ఇక్కడే ఉండిపోవాలని, పరమేశ్వరుడిలో లీనమైపోవాలని కోరుకుని ఈ భ్రమరాంబాదేవి అమ్మవారి చుట్టూత తిరుగుతూ ఉండేదట. విపరీతంగా ప్రదక్షిణాలు చేసేది. ఆమె ఇట్లా భ్రమరాంబిక స్వరూపంలో వెలిసి ఉన్నదని కూడా ఒక గాథ చెప్తారు. ఆమె యొక్క స్వరూపమే ఇక్కడ ఉంది అని. ఆమె తీవ్ర భక్తితోటి దాన్ని సాధించుకుంది. అదే మనం భ్రమరాంబికాదేవి ఆలయం వెనకాల చెవ అనిస్తే గుయ్ అని తుమ్మెద మోగిన శబ్దం వస్తుంది. గమనించవచ్చు, ఎవరికైనా వినపడుతుంది. అది గర్భగుడికి, అమ్మవారి గర్భగుడి వెనకాల భాగానికి మనం ప్రదక్షిణ మార్గంలోకి వెళ్తామా, దాని చెవ అనిస్తే మనకి లోపల అట్లా వినిపిస్తుంది శబ్దం. ఈ అమ్మాయి ఈ చంద్రావతి అన్నావిడ ఇప్పటికీ అమ్మవారి చుట్టూతో అట్లా భ్రమరంగా మారి ప్రదక్షిణ చేస్తోంది అంటారు. కనపడదు కానీ వినిపిస్తుంది అంటారు. ఈ 2 గాథల్ని శ్రీశైలాన్ని చెప్తారు. శ్రీశైలం విశేషమైన క్షేత్రంగా కనపడుతుంది మనకి. ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉన్నది. ఇక్కడికి రాముల వారు వచ్చాడు, పాండవులు వచ్చారు, ఎంతమంది వచ్చారు అంటే కృతయుగం నాటి నుంచి ఉన్నదనే కదా. దేవాలయం క్రమక్రమంగా నిర్మించబడింది. ఇంకా 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 పెరిగింది. నదీ తీరంలో ఉన్నటువంటి పర్వతం అవటం వల్ల కొంచెం రక్షణ ఉంది. ఎవరైనా వచ్చి దీని మీద పడిపోవటానికి వీల్లేదు. పైగా ఇక్కడ చెంచులు విశేషంగా స్వామివారిని సేవిస్తారు. ఈయన్ని చెంచురాముడు అంటారు. శివుడికే చెంచురామయ్య అని పేరుంది. చెంచురామయ్య పేరు వింటామా? అవునండి. పరమేశ్వరుణ్ణే అట్లా అంటారు. వాళ్ళకి పరమ ప్రీతికారుడు అనమాట ఆయన. శ్రీశైల మల్లన్న అంటారు. మల్లికార్జునుడు కదా. అయితే మనకి శ్రీశైలంలో ప్రత్యేకత ఏంటంటే ఒక పక్కన కృష్ణానది, ఇది మన సాక్షి గణపతి, తర్వాత ఏమో శ్రీశైల శిఖరాన్ని చూసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఆ కోరిక ఈ పర్వతుడనే శిలాద కుమారుడే కోరుకున్నాడు. నా శిఖరాన్ని చూసిన వాళ్ళు
వారికి పునర్జన్మ లేకుండా వరం ఇవ్వమని పరమేశ్వరుని అడిగాడు. ఆ శిఖరమే శ్రీశైల శిఖరం. దేవాలయ శిఖరం అనే కాదు, పైకి పెట్టారు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా దానికోసం అక్కడికి వెళ్ళి అవేమిటో ఇట్లా నూరుతో ఇది చేస్తాం మనం, ఓసారి తిప్పి అప్పుడు చూడమంటారు. చాలా కొద్ది మందికి కనిపిస్తుంది జయ, తక్కువ మంది చూస్తారు. అందరూ పైకి ఎక్కి చూస్తాం కానీ ఎవరికే కనపడేది కనిపించిందంటాం. ఏం కనపడదు పెట్టదు, ఎవరో అదృష్టవంతులకి. అక్కడి నుంచి పాలధార, పంచదార అని ఇవి పంచధారలు, అవును 5 ధారలుగా వచ్చేటువంటి జలపాతాలు. తర్వాత ఏమో పాతాళ గంగ. ఆ పాతాళ గంగలోనే ఈ పచ్చల బండగా పడున్నాడు ఆ రాజు అని చెప్తారు. పాతాళ గంగలో నీళ్ళు ఇట్లాగే ఉంటాయి. కృష్ణలో స్నానం చేసి ఆ శ్రీశైల మల్లేశ్వరిని, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు. విశాలమైన దేవాలయం, ఎంత పెద్ద దేవాలయం శ్రీశైలం, అద్భుతం, అద్భుతంగా వెళ్ళే మార్గమే అత్యద్భుతం. అవును. అక్కడి నుంచి వృద్ధ మల్లికార్జునుడు, వృద్ధ శివలింగం కూడా ఒకటి కనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా అది ఎట్లా వెళ్తుంది అనే దానికి ఏం పెద్ద విషయం తెలియలేదు నాకు. నేను వెళ్ళినప్పుడు కూడా అడుగుతుంటా ప్రతిసారి, అదేమంత పెద్ద తెలియదు. కానీ వృద్ధ మల్లికార్జున లింగాన్ని కూడా దర్శించుకోవాలి. అక్కడి నుంచి ఏమన్నా చూడు, లోపల కొన్ని చోట్ల కొన్ని దేవాలయాలు విడివిడిగా శివలింగాలు అందరూ ప్రతిష్ఠ చేసినవి, ఇంద్రుడు ఇంద్ర ప్రతిష్ఠని, వరుణ ప్రతిష్ఠని వరుసగా ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మెట్లు పైకెక్కి వెళ్తే అమ్మవారు నవరాంబికా స్వరూపంలో దర్శనమిస్తుంది. శక్తిపీఠంలో అమ్మవారు శక్తిపీఠం, శక్తి స్వరూపిణిగాను, అయ్యవారితో పాటు వచ్చి కూడా అక్కడ ఉన్నట్టుగాను, రెండుగాను మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఇది కూడా భ్రమరాంబికను చూడడం అంటే అబ్బో ఎంత విశేషమైన స్వరూపమో. పైకెక్కి వెళ్తుంటేనే ఒక సంతోషం కలుగుతుంది. దేవాలయంలో ఎన్ని గంటలున్నా శ్రీశైలంలో విసుగనిపించదు, వెళ్ళిపోదాం అనిపించదు. అవును. మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ ఇదివరకంటే కొంచెం ఇంకాస్త వెసులుబాటుగా చూసేవాళ్ళం అనుకుంటా. ఇప్పుడు ఒక రవ ఏమైంది, కొంచెం ప్రోటోకాల్స్ అవి పెరిగిన తర్వాత మనం ఒక లైన్లో వస్తామా, మళ్ళీ వెనక్కి రానివ్వరు, బయటికి వెళ్ళిపోవాలి. అమ్మవారి వెనక నుంచి బయటకు వచ్చేస్తాం. మళ్ళీ వెళ్ళాలంటే ఇదంతా తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి. అవును కదా. ఇదివరకు ఎప్పుడో 30 ఏళ్ళ నాడు అమ్మవారిని చూసి మళ్ళీ వచ్చి అయ్యవారి కిందకు వచ్చేసి శివలింగాలన్నీ చూసుకుని మళ్ళీ అయ్యవారి దర్శనానికి వెళ్ళేదాన్ని. నేను 3-4 సార్లు చేసే అట్లా. ఈ మధ్య వెళ్ళినప్పుడు ఎప్పుడు అట్లా కుదరల. పైగా మంచి రష్ కాలం, ఈ పండగల రోజుల్లో వెళ్తే పిచ్చి వెర్రి ఎత్తిపోతుంది జనం. చాలా చాలా మనకు శ్రీశైలంలోకి అడుగు పెడుతుంటేనే మనకు సాక్షి గణపతి కనిపిస్తాడు. ఆయన కనిపించాలని, లేకపోతే మనం వచ్చినట్టు సాక్ష్యం ఉండదని అంటారు. ఇటు వచ్చి వీళ్ళిద్దరిని చూసిన తర్వాత చాలా మంది వెళ్ళేది ఏంటంటే ఇష్టకామేశ్వరి. అవును, ఆమెను కూడా చూసొస్తారు. మేము మొదటిసారి వెళ్ళాలా, రెండోసారి మేము వెళ్ళినప్పుడు కోవిడ్ పాండమిక్ తర్వాత వెళ్ళాము. అప్పటికి వెళ్ళనివ్వటల్లా, అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసాం. వెళ్ళి చూడలేదు. ఈసారి అయినా వెళ్ళాలి. ఒక్క శ్రీశైలంలో అయ్యవారిని మాత్రమే చూసొస్తాం అనుకోకుండా, అయ్యవారి అమ్మవారిని చూస్తాం అనుకోకుండా, దేవాలయం అంతా చక్క ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి అన్ని శివలింగాలకి, యమలింగము, బోలెడు లింగాలు కనిపిస్తాయి. అవునండి. అందరికీ ఒక్కొక్క నమస్కారం చేసుకుని ప్రత్యక్షంగా నిలబడి పరిగెత్తుకు రాకూడదు జయ. ఆలయాలకు వెళ్ళినప్పుడు పరిగెత్తుకు వచ్చేసేయకూడదు, ఫ్లయింగ్ విజిట్ లాగా చేయకూడదు. కొంచెం తాపీగా వెళ్తే మనం ఆ లోపల ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతాం. కరెక్ట్ అండి. శ్రీశైలం గురించి మన ప్రాంతం వాళ్ళందరికీ తెలిసిందే, కొంచెం బయట ఉండే వాళ్ళకి తెలీదు. కాస్త తెలుసుకొని ఇంకొంచెం బాగా ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన దర్శనంలో కనిపించేటువంటి శ్రీశైలంలో ఉన్న అయ్యవారిని, అమ్మవారిని కూడా విశేషంగా సేవించి కార్తీకంలో మంచి మాటలు విన్నాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు సరైన దర్శనంతో బయటికి రండి దేవాలయంలో ఇచ్చి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.